మీ నాన్న కోసం నువ్వు పోతావో నీ ఇష్టం. నైస్ బాయ్. సార్ ఇప్పుడే వేసేసాం సార్. సూపర్. మిస్టర్ చక్రవర్తి, సీ యు అగైన్. ఏం చేశారు నా కొడుకుని? ఏం చేశారు నా కొడుకుని? చెప్పి వెళ్ళు. చెప్పి ఏం చేశారు? చెప్పి వెళ్ళు. నువ్వు వచ్చేసరికి CEO ఛానల్ క్లియర్ అయిపోయిందిరా. ఆఫీస్ కూడా నీకు నచ్చినట్టే డిజైన్ చేయించాను. ఏంట్రా ఎట్లాగా? ఏం మాట్లాడుతున్నారు నాన్న? అన్నయ్య కనిపించట్లేదని అందరూ కంగారు పడుతుంటే ఈ టైంలో ఆఫీసు CEO అంటారు. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. పెద్దనాన్న, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఎక్స్ట్రా ఫోర్స్ వాడమని DIGని పర్సనల్ రిక్వెస్ట్ చేశాను. అన్నయ్య ఇన్ఫర్మేషన్ త్వరలోనే తెలుస్తుంది. మీరేం కంగారు పడకండి. విక్రమ్, అది చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. ఫ్లైట్ దిగి ఇంటికి రాకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు? పెద్దనాన్న, ఆనంద్ మీకున్న ఒకే ఒక కొడుకు, నాకున్న ఒకే ఒక్క అన్నయ్య. నేను ఇంటికి రావడం కన్నా అన్నయ్య ఇంటికి రావడమే ఇంపార్టెంట్. అయ్యో, దొంగ సచ్చినోళ్ళు నా కొడుకుని చంపేద్దాం అనుకున్నారా? వాళ్ళు చెమ్మడిపోను. ఊరుకో దేవకి. తల మీద కొట్టి మార్చురీలో పడేస్తే ఎలా బయటపడ్డావురా? ఆ మార్చురీ ఉన్న హాస్పిటల్ చక్రవర్తి గారి చార్టీస్తో నడుస్తుంది. లాస్ట్ మినిట్ లో నన్ను గుర్తుపట్టి వాళ్ళే సేవ్ చేశారు. మరి దెబ్బలు ఎలా కవర్ చేసావు? ఒక్కడే ఇద్దరులా మేనేజ్ చేసిన వాడికి ఈ దెబ్బలు మేనేజ్ చేయడం పెద్ద పనేం కాదు. అమ్మా ప్రణవే, దా. అంటే స్వామి ఆనంద్ ఇద్దరు కాదా, ఒక్కర్లేనా? అయితే అక్కడ ఇక్కడ ఎలా ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు? ఇప్పటిదాకా ఈ విషయం మా రెండు ఫ్యామిలీలు తప్ప ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు నీకు అన్నీ తెలియాలి కాబట్టి చెప్తున్నా. వాసుదేవరావు గారు మా నాన్న. నాకు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు నాన్న చేయి పట్టుకుని ఎగ్జిబిషన్కి వెళ్ళాను. సడన్గా నాన్న కనిపించలేదు. అటుగా వెళ్తున్న చక్రవర్తి గారు నన్ను చూసి నాన్నలా నా చేయి పట్టుకున్నారు. ఆయన ఇంటికి తీసుకెళ్లి నాకు నాన్న అవుతూనే మా నాన్నని వెతికారు. ఈ బాబు ఎవరు, ఇతని పేరెంట్స్ ఎవరో ఎంక్వైరీ చేయండి. ఇంకో పక్క మా నాన్న కూడా నా కోసం వెతుకుతూనే ఉన్నారు. 4 సంవత్సరాల తర్వాత చక్రవర్తి గారికి మా నాన్న ఆచూకీ తెలిసింది. 4 ఏళ్ల బంధం, 25 ఏళ్ల వ్యక్తిత్వం. దేన్ని వదులుకోవాలో ఆయన తెలియలేదు. విలువలో ఉన్న మనిషి కదా, వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. మరుసటి రోజు తెల్లవారం ముందే నన్ను చూడటానికి వచ్చేశారు. 4 ఏళ్ల తర్వాత మొదటిసారి పడుకునేటప్పుడు మా మధ్యలో లేడు. వాడిని చూడాలనిపించింది. మమ్మల్ని లేపాల్సింది కదండి. అయ్యో, 4 ఏళ్ల తర్వాత మొదటిసారి మీ మధ్యలో పడుకున్నాడు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. 4 ఏళ్ల క్రితం వీడు తప్పిపోయినప్పుడు మేమెంత బాధపడ్డాము. 4 ఏళ్లు పెంచాక వదులుకోవడానికి మీరు అంతే బాధపడుతున్నారు. వాడు మాకెంత కొడుకు, మీకు అంతే కొడుకు. అందుకే ఇక నుంచి వాడు ఒకరోజు మా ఇంట్లో ఉంటే ఒకరోజు మీ ఇంట్లో ఉంటాడు.
ఇవన్నీ పంపిస్తుంటే మీ అబ్బాయి మా ఇంట్లో తిరుగుతున్నట్టుంది కానీ మా అబ్బాయి మా ఇంట్లో తిరుగుతున్నట్లేదు. నా కొడుకులా పంపించండి ప్లీజ్. అప్పటి నుంచి ఈ నాన్నకి నచ్చినట్లు ఇక్కడ, ఆ నాన్న పెంచినట్లు అక్కడ ఉంటున్నాను. మరి ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఉండడం దేనికి? వాడు ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా ఉంటే ఆ ఇంటికి గెస్ట్ అవుతాడు కానీ కొడుకు ఎందుకు అవుతాడమ్మా? నందగోపాల్ చక్రవర్తి తన లాస్ట్ డేస్ లో ఫెయిల్యూర్ గా మిగిలిపోకూడదు. అయితే ఇప్పుడు ప్లాన్ ఏంటి మరి? సార్, మీ పిఏ కోసం ఇంటర్వ్యూస్ చేసి ఇద్దరిని ఫైనల్ చేశాం. మీరు ఫైనల్ ఇంటర్వ్యూ తీసుకుంటానంటే సెండ్ హిమ్ ఇన్సైడ్. ఇప్పుడు వాడి కొడుకు పోయాడు, 20 రోజుల్లో వద్దన్నా వీడు పోతాడు. ఇక ఆ కంపెనీ మన చేతిలోకి రాకుండా ఎవడు ఆపుతాడు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. అయ్యో పర్లేదు సార్, కూర్చోండి సార్. ఇక్కడ జీతాలు ఎక్కువ అనుకున్నాను, మర్యాదలు కూడా ఎక్కువే. నువ్వు నన్ను కదా పిలిచింది? హే ఎక్స్క్యూజ్ మీ. This is my resume, my certificates. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎంత పెద్ద కంపెనీ మీలాంటి జీనియస్ ముందు అసలు ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ సార్, గ్రేట్ ఫీలింగ్. సార్, కంపెనీ మెయిల్లో వీటి డీటెయిల్స్ తీసుకొని Yes, sir. విదిన్ 5 minutes ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్. ఓకే సార్. Got it? ఎస్ సార్. ఈ స్వామి అనే వ్యక్తి ఇక్కడ ఆల్మోస్ట్ గా 30 ఏళ్ళుగా ఉంటున్నాడు సార్. తన ఐడెంటిటీ అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. వీడు వేరు వాడు వేరు సార్. సార్, మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే త్వరగా అడగండి సార్. నేను కూడా బాగా ప్రిపేర్ అయి ఉన్నాను సార్. అబ్బా, మళ్ళీ ఫోను. సారీ, సో బిజీనో. జేపీ, నా కొడుకుని ఎక్కడైనా దాచావో లేక చంపేశావో నాకు తెలీదు. ఒక్కడు లేనంత మాత్రాన పీపుల్ మాట ఆగదు. రేపు చెప్పిన టైంకి పీపుల్ మార్ట్కి కొత్త సీఈఓ వస్తాడు. ఈసారి దమ్ముంటే ఆపు. ఆల్ ఫైన్ సార్. ఓకే 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 స్టార్ట్ చేద్దామా సార్? ఈ ఉద్యోగం కనుక నాకు వస్తే మా కుటుంబం అంతా మీ కుటుంబానికి రుణపడి ఉంటుంది సార్. ఈయనకు కూడా. ఈ ఉద్యోగం నీకిస్తే సార్, నా కోసం ఏమైనా చేస్తావా? పూర్తి చేసుకోనా? No. Keep it. మా చెల్లి పెళ్లి బాగా జరిగేలా చూస్తానని మాట ఇవ్వండి సార్ ప్లీజ్. మాట ఇచ్చినట్టే కదా? బాబాయ్, చాలా బరువు సార్ ఇది. సేఫ్. స్వామి, ఇది నీ అపాయింట్మెంట్ ఆర్డర్. సాలరీ నెలకి 2 లక్షలు. సార్, పేరుకే నువ్వు ఇక్కడ పిఏవి కానీ పనిచేసేది మాత్రం పీపుల్ మార్ట్ కి సిఇఓగా. చేతు ఇక్కడ ఇస్తారా లేకపోతే అక్కడికి వెళ్ళి తీసుకోమంటారా? ఎందుకు సార్ అలాగా? మై హ్యాండ్. సారీ సార్. పీపుల్ మార్ట్ కి కాబోయే సిఇఓ అచ్చు నీలాగే ఉంటాడు. ఈ మధ్య ఎవరో చంపేశారు. అతని ప్లేస్ లో నువ్వు సిఇఓగా అక్కడికి వెళ్ళి నాకు ఓ పని చేసి పెట్టాలి. అక్కడికి వెళ్ళి మీ పని చేయటం మోసం కాదు సార్. మనకి కావలసిన వాళ్ళకి చేస్తే మోసం, మనకి కావాలి అనుకున్న వాళ్ళ కోసం చేస్తే న్యాయం. త్రివిక్రమ్ మీకు చుట్టమా సార్? ఏంటి? ఏం లేదు సార్, చెప్పండి. టుమారో మార్నింగ్ యూ హ్యావ్ టు సైన్ యాజ్ అ సిఇఓ ఆఫ్ దట్ కంపెనీ. నీకు అక్కడ ఏం తెలియదు కదా. సో ఐ విల్ పికప్ ఎట్ యువర్ హోమ్. ఓకే?
ఓకే సార్, మీ అంతటా మీరే నన్ను తీసుకెళ్ళి పీపుల్ మార్ట్ సీఈఓ చేస్తానంటే ఎందుకు వద్దంటాను సార్? మీ చేతుల మీదుగా సీఈఓ అవుతున్నానన్నా కిక్కే వేరేలా ఉంది సార్. రేపటి నుంచి మీరు ఇక్కడ, నేను అక్కడ. ఆడేసుకుందాం సార్. వెళ్ళొస్తాను మరి. కొన్ని వేల కోట్లు ఇస్తానంటే చక్రవర్తి కంపెనీ ఇవ్వలేదు. ఇప్పుడు జస్ట్ 2 లక్షలు ఇచ్చి వాడి కంపెనీని రాయించుకోబోతున్నాను. వీకెస్ట్ బ్యాటిల్. ఏంటిదంతా? మా కోసం. ఈ ఏరియాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటేనే హీరోలా చూస్తారు. అలాంటిది అంత పెద్ద కంపెనీకి సీఈఓ అంటే సెలబ్రేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసా? సార్ 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 చాలా భయంగా ఉంది సార్. అంత ముందు మాట్లాడటం స్వామి. సార్. ఎలా? యూ కెన్ డూ ఇట్. ఈరోజు ఆఫీస్లోని ఫస్ట్ డే. నీ కింద పనిచేసే ఎంప్లాయీస్ అందరూ నీ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి స్ట్రీట్ గా లోపలికి వచ్చాయి. వచ్చాక ఈ కంపెనీ షేర్స్ ప్రాపర్టీస్ మాకు రాసిస్తున్నట్టుగా సంతకం పెట్టంతే. సాక్ష్యానికి హైకోర్టు లాయర్ కూడా ఉన్నాడు. దాంతో గేమ్ ఓవర్. సార్ 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 చిన్నప్పటి నుంచి నాకు స్టేజ్ ఫియర్ సార్. స్పీచ్ అంటే కష్టమే సార్. సార్ కావాలంటే సంతకం వచ్చాక పెట్టచ్చు. చిన్న స్పీచ్, జస్ట్ ఓన్లీ 2 lines. 2 lines అంటారేంటండి బాబు? ఇక్కడ 5 lines ఉన్నాయి. చదువు. పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీతో కలిసి కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ వివేక్. చాలా టెన్షన్ గా ఉంది సార్. పట్టి కొడుకు వచ్చేస్తాను. 2 minutes సార్, 2 minutes. వచ్చేసింది సార్. 1 minute. వచ్చేసింది సార్, వచ్చేసింది. పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీతో కలిసి ఈ కంపెనీని మరింత ముందు తీసుకెళ్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి ఫాస్ట్ గా చెప్పేసి ఫాస్ట్ గా వచ్చాయి. నన్ను ఆశీర్వదించండి సార్. మరి ఇంత మాయకుడు అయితే ఎలా నాన్న? నాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్ సార్. తొందరగా వెళ్ళు. నడు సారి కోప తెప్పించొద్దు. Inviting the new CEO of People Mart on the stage. పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీతో పాటు కలిసి ఈ కంపెనీని మరింత ముందుకు నడిపిస్తానని మీకు మాటిస్తూ మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి. వివేక్ ఆనంద్ చక్రవర్తి. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక, ఒక్క ఎంప్లాయీ కూడా లేని పీపుల్ మార్ట్ కంపెనీని చూడాలని. ఏం మాట్లాడుతున్నాడు వీడు? మా నాన్నగారు ఈ కంపెనీని 10 మందితో మొదలుపెట్టారు. మొదటి 6 నెలలు జీతాలు ఇవ్వలేదు, ఎవరు అడగలేదు. ఈ కంపెనీని పెట్టిన 2 సంవత్సరాల వరకు కంప్లీట్గా నష్టాల్లో ఉంది. అప్పుడు 9 నెలలు జీతాలు ఇవ్వలేదు, అప్పుడు ఎవరు అడగలేదు. ఎందుకు? మీరందరూ ఇది మా కంపెనీ అనుకున్నారు కాబట్టి. ఇది మా కంపెనీ అని మీరు అనుకుంటే సరిపోతుందా? మేము కూడా అనుకోవాలిగా. 10 మందితో మొదలైన మా కంపెనీ 10,000 మందికి పైగా ఎదిగింది. కానీ మీరు అప్పుడు ఎంప్లాయీస్గానే ఉన్నారు, ఇప్పుడు ఎంప్లాయీస్గానే ఉన్నారు. అసలు ఏం చెప్పాము, ఏం మాట్లాడుతున్నాం? అందుకే పీపుల్ మార్ట్ కొత్త సీఈఓగా కొత్త రూల్స్ తీసుకొస్తున్నా.